అప్పు ఉంటే నొప్పి ఉంటే బిజినెస్ చేయాలని కాదు, ఇవాళ మంచి రోజులు ఉంటే కూడా బిజినెస్ చేయాలి. ఫ్యూచర్ ఎవరికి తెలియదు. సక్సెస్ సాధించాలి. హలో, ఇదే దారిలో అత్తాపూర్ రోడ్లో మా బావగారి యాక్సిడెంట్ అయింది. అండ్ ఆయన చాలా మంచి వ్యక్తి, అంటే మా అమ్మ నాన్నకి పెద్ద కొడుకులాగా ఉంటుండే. అంత మంచి వ్యక్తి రోడ్ యాక్సిడెంట్ లో హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ మీద వెళ్తున్నారు. చిన్న చిన్న పిల్లలు నైట్ డేస్ కోమాలో ఉన్నాయి. అండ్ ఎవ్రీ డే 1 lakh 1.5 lakh ఖర్చులు ఉంటుండే. మా నాన్నగారు అన్నారు, మనం అన్ని మన దగ్గర ఏమున్నది అన్ని అమ్మేసాము, కానీ బావ అన్ని అమ్మడానికి రెడీ ఉండే. 10వ రోజు ఆయన లేరు. రోజు బాయ్ బాయ్ బిడ్డ అని బైక్ మీద వెళ్ళే వ్యక్తి. మా సిస్టర్ లైఫ్ ఎట్లా ఉన్నదంటే జీరో ఇన్కమ్. నాకు వచ్చింది ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. పని చేయలేని పరిస్థితి ఉంటే కూడా ఇన్కమ్ రావాలి. వ్యక్తి లేకపోతే కూడా ఫ్యామిలీకి ఎట్లాంటి ఇబ్బందులు రాకూడదు. అందు గురించి నేను ఈ బిజినెస్ లో ఉన్నాను. మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నా? మీరు ఊహించలేరు. రైట్, ఒక భర్త పోతే చిన్న చిన్న పిల్లలు ఎట్లా ఉంటారో మీకు తెలియదు. ఇవాళ మా సిస్టర్ మాతోనే ఉంటారు.